కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకుంటున్నాము, పని చేసుకుంటున్నాము. దానికి పీపీటీ రెడీ చేసాం సార్. You can stop us at any time. We can raise any questions. First of all, we will be explaining what are the constraints that we are facing. Second part is basically how we are achieving. Just ఒక కంపారిజన్ మనకు ఉమ్మడి ఆంధ్రలో ఉండేటప్పుడు మనకు 24% మన అగ్రికల్చర్ ఉండేది, 5% మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ దాని నుంచి వచ్చినవి, 51% మనకు సర్వీస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. దీని మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం. సంపద మనకు వచ్చిన సంపద అగ్రికల్చర్ నుంచి, అక్కడి నుంచి వచ్చినది వాడు మళ్ళీ దే విల్ అగైన్ పుట్ ఇన్ సమ్. వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నవాడు ఇఫ్ ఇట్ టేక్స్ సాలరీ దే. ఇట్స్ గుడ్ ప్రోగ్రామ్. ఇది బడ్జెట్ అవుట్ రీచ్ అనేది ఫస్ట్ టైం ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ బడ్జెట్ అంటే సాధారణంగా మనం ఆ రోజు బడ్జెట్ అనౌన్స్ చేసిన రోజు కూడా ఒక 4-5 ఆస్పెక్ట్స్ చూస్తాం. ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి మీరు ఎగ్జిక్యూట్ చేయడం కాకుండా అసలు జిల్లాకి ఎంత అయింది, కాన్స్టిట్యున్సీకి ఎంత అయింది, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికి ప్రతి 3 monthsకి ఒకసారి కలెక్టర్స్ని అడుగుతున్నారు, మా సెక్రటరీస్ని అడుగుతున్నారు. ఆఖరికి కాన్స్టిట్యున్సీ లెవెల్లో రేపు పొద్దున్న అది స్పెషల్ ఆఫీసర్స్కు రాకపోదని మాత్రం మీరేం అనుకోవద్దు. ఎవ్రీ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి ఆన్సర్ చేయాల్సిందే. సో దీని మీద పర్టికులర్గా ఏంటంటే నాకున్న కొన్ని కొంచెం చిన్న ఇన్పుట్స్ అయితే నేను విజయనగరం కూడా చూసాను, ఇక్కడ కూడా కొంత మేరకు ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి ఎవరో ఒకరు ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వల్ల ఒక వర్క్ చేసేస్తుంది. అగైన్ ఇది మాది అయిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. సో అటు ఆ బిల్లు అవుతుంది, వర్క్ కంప్లీట్ అవ్వదు, ఇరిగేషన్ వాళ్ళకి కూడా ప్రాబ్లం. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ డిపార్ట్మెంట్ మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆ కోఆర్డినేషన్ లేకనే చాలా డబ్బులు ల్యాప్సెస్ అవుతున్నాయి, బిల్స్ కూడా సబ్మిట్ చేయలేకపోతున్నారు, ఫర్దర్గా అక్కడికి వర్క్ తీసుకురాలేకపోతున్నారు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ అన్నది కనుక మనం మెయిన్ ప్రయారిటీ తీసుకుంటే మనం ప్రాపర్ వేలో గ్రౌండ్ లెవెల్ వరకు ఆ ఈచ్ అండ్ 1 రూపీ కూడా మనం ఖర్చు పెట్టుకొని ఆ యూసీ సబ్మిట్ చేసుకునే దానికి బాగుంటుంది. మళ్ళీ మన అనకాపల్లి జిల్లాకి బ్యూటీనెస్ ఏంటంటే స్టేట్ లెవెల్లోనే ద బెస్ట్ డిస్ట్రిక్ట్ కింద పెట్టుకోవడానికి ఒకవైపు అంతా సీ కోస్ట్ మనకున్న, ఒకవైపు అంతా కూడా అగ్రికల్చర్ బెల్ట్, ఒకవైపు ఇండస్ట్రియల్ బెల్ట్, అగ్రికల్చర్ బెల్ట్ని, అదేవిధంగా సీ కోస్ట్ని, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నది ఏదైనా జిల్లా ఉందంటే ఒక అనకాపల్లినే చెప్పుకోవాలి. సో దీని ఎలా తీసుకెళ్ళాలి, ఇండస్ట్రియల్ బెల్ట్ ఆటోమేటిక్గా మనకి ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా చేసుకుంటూ వెళ్తే కనుక కంపల్సరీ ప్రజలు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా మనం ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కోరుకుంటూ, యాజ్ అనకాపల్లి జిల్లా మంత్రి గారు కొంచెం స్వార్థం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా. ఇదే వేదికగా మొన్న ఆర్సిలర్మెంటల్ ప్రోగ్రామ్కి కూడా సహకరించిన ప్రతి ఒక్క అఫీషియల్స్కి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా రాష్ట్రం విడగొట్టిన తర్వాత మనం ఏ పొజిషన్లో ఉన్నామని కూడా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే ఈ 5 రాష్ట్రాల్లో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం. ఇవాళ తెలంగాణ 3,87,653 తలసరి ఆదాయం ఉంటే మన రాష్ట్రంలో 2,66,240 మాత్రమే ఉంది. అలాగే అనకాపల్లి ఇంకా తక్కువ ఉంది. మనం 13th పొజిషన్లో ఉన్నాం స్టేట్. కాబట్టి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంది, అనకాపల్లి 13th ప్లేస్లో. ఇక్కడ కొంత ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మన ఆర్సిలర్మెంటల్ కానీ అలాగే కొన్ని డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇక్కడ ఈ ప్రాంతాలు మన ప్రాంతాల్లో కూడా వస్తుంది జరుగుతుంది. అలాగే బల్గర్ పార్క్ అని ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే కొంత ఇటు చోడవరం, మాడుగుల ఇవన్నీ కూడా వెనుకబడినాయి. వీటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి బడ్జెట్ని ఖర్చు ఎలా చేసుకోవాలనేది కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే వాళ్ళు మనకు వచ్చే ఆదాయం జీతాలు వడ్డీలకి సరిపోతాయి. అవన్నీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అనుభవం మీద వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవాళ దగ్గర 55 నుంచి 60,000 కోట్ల పైన ఒక వెల్ఫేర్ స్కీమ్స్కి అవుతున్నాయి. పెన్షన్స్ కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ ఇవన్నీ కూడా దగ్గర 60,000 కోట్ల పైన అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వడం లేదనే మాట కొంతమంది మాట్లాడతాం. ముందు ప్రజాప్రతినిధులు మనమందరం కూడా అవగాహన కల్పించుకోవాలి.
అధికారులు అవగాహన కల్పించుకోవాలి, ప్రజలకు కూడా ఒక అవగాహన చేసుకుని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మనం కూడా దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1గా నిలబడటం కోసం మనం దశల వారీగా ప్రోగ్రామ్ 2047 పెట్టుకున్నాం. స్వర్ణాంధ్ర 2047 ఇవన్నీ కూడా రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా ప్లాన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కూడా విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ అందరిని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.